అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రం, నీకే వేలాది వందనాలు ప్రభా. ఇంత గొప్ప సన్నిధి మా మధ్యలో వచ్చారు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. నీకే వేలాది వందనాలు. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా
This is our topic today. Take care. జాగ్రత్త వహించండి, జాగ్రత్త వహించండి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరొక వర్షన్ ఏం చెప్తుందంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి. మనం ఇంతవరకు దేని కొరకు పనిచేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, 2 John chapter 1 verses 7 and 8. I say this because many deceivers have gone out into the world. They deny that Jesus Christ came in a real body. Such a person is a deceiver and an antichrist. Without that you do not lose what have worked so hard to achieve. Be diligent so that you receive your full reward. ఈరోజు మనం అందరం కూడా లుక్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా ఎలా చూసుకుంటారు? అడుగులు వేసేటప్పుడు జాగ్రత్త, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, ఆలోచించేటప్పుడు జాగ్రత్త, ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్త. అయితే జాగ్రత్తగా ఉండడానికి మొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మన అందరిలో కూడా వీ షుడ్ హ్యావ్ ఎ పర్సివియరెన్స్. మనం ఏముండాలంటే పట్టుదల ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎందుకు పట్టుదల కావాలి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీకేం కావాలంటే పట్టుదల కావాలి. అంటే నీ దగ్గర ఏముంది, దాన్ని కాపాడుకోవాలి. ఉదాహరణకు మీ మెడలో ఓ చైన్ ఉంది అని అనుకుందాం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచిదా, ఎలా పడితే అలా వాడితే మంచిదా అంటే జాగ్రత్త కాపాడుకోవాలి. రోజు రోజుకి బంగారం రేటు పెరిగిపోతుంది. ఉన్న చైన్ను కాపాడుకోకపోతే కష్టం కదా. ఈ లోపల నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే, బైక్ మీద వెళ్ళి స్కార్ఫ్ కట్టుకుంటున్నారు కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. దానికి ఏంటంటే నెంబర్ ప్లేట్ అప్పటి వరకు తీసేస్తారు. కానీ నువ్వు ఫోటో తీస్తావేమోనని ఏం చేస్తారంటే, నీ వెనకే వచ్చి స్లోగా వచ్చి ఒకళ్ళు ముందు నడిపిస్తూ ఉంటారు, వాళ్ళు వెనక నీ చైన్ లాక్కుని వెళ్ళిపోతారు. 5 నిమిషాల్లో 2-3 లక్షలు 4 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 5 minutes, ఓన్లీ 5 minutes. ఏ డ్యూటీ చేసినా కానీ అంత డబ్బులు రావు. 5 minutesలో అంత సంపాదించవచ్చు. అందుకనే వాళ్ళు ఇలాగా నేరగాళ్ళు ప్రతి రోడ్లో తిరుగుతూ ఉన్నారు. కనుక మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మనకు కలిగిన వాటిని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే మార్కు సువార్త 13:9 అంటాడు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మల్ని గురించి ఈ మాట నేను చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే, దేవుడు నన్ను గురించి జాగ్రత్తగా చూడాలి కానీ నన్ను నేనే జాగ్రత్త చూసుకోమంటాడేంటి? మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. బీ వాచ్ అవుట్ ఫర్ యువర్ సెల్స్. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ఎవరో వచ్చి మీకోసం జాగ్రత్త పడే అవకాశం లేదు. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బీ వాచ్ఫుల్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి స్వాస్థ్యమైన అధిపతుల ఎదుట, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడిదరు. కాబట్టి అందుకనే మీరు ఏం చేస్తారంటే సభలకు అప్పగిస్తారు. వీళ్ళు చూడండి ఏం చేశారు అని
వేరే జనాలకు అప్పచెప్పేస్తారు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టిస్తారు. మీరు వారికి సాక్షార్థమైన అధిపతులు ఎదుట, రాజులు ఎదుట నా నిమిత్తం నిలబడతారు. అయితే అలా టైంలో మీరేం చేస్తారో తెలుసా? ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా పట్టుదల కలిగి మన గురించి మనమే జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పట్టించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమైన యోబు గ్రంథం 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. నీతిమంతులు ఏం చేస్తారంటే ఆయన మార్గాలను గట్టిగా పట్టుకుంటారు. ఆయన మార్గాలను గట్టిగా పట్టుకుని, అండ్ హీ హూ హ్యాస్ ఎ క్లీన్ హ్యాండ్స్, ఎవరికైతే పవిత్రమైన పరిశుద్ధమైన ఏ విధమైన పాపము లేని చేతులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారు అంతకంతకు బలము పొందుకుంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పట్టుదలతో మన గురించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. ఆ తర్వాత పట్టుదల కలిగిన వారమై మనం అందరం కూడా ఏంటంటే యేసయ్య ప్రేమలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను, మీరు అందరూ కూడా నా ప్రేమలో ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ఎవరి ప్రేమలో ఉంటారు? యేసయ్య ప్రేమలో మీరు అందరూ కూడా ఉండాలని, మనం అందరూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రోమపత్రిక 2:6-7 ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఎవని క్రియలు చొప్పున వానికి దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. ఈ లోకం నుంచి మనతో పాటు వచ్చేవి ఏంటో తెలుసా? అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనతో పాటు వచ్చేది మన కారు రాదు, మన గోల్డ్ రాదు, మన సర్టిఫికేట్స్ రావు, మన డిగ్రీలు ఏవి కూడా మనతో పాటు రావు. మనతో పాటు ఏమొస్తాయి అంటే వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. ఆమేన్. వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. మన క్రియలు మన వెంట వస్తాయి. నా పిల్లల క్రియలు వాళ్ళతో పాటు ఆ క్రియలు వెళ్తాయి, కానీ నా క్రియలు వాళ్ళతో రావు, వాళ్ళ క్రియలు నాతో రావు. ఎవరి క్రియలు వాళ్ళతో వస్తాయి. లేదండి మా భర్త గారి క్రియలు కూడా నాతో వస్తాయి అని అనుకుంటున్నాను అంటే అవి రావు. నీ క్రియలు నీతోనే వస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరి క్రియలు చొప్పున వారికి దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. సత్క్రియలు మనం అందరం కూడా ఏం చేయాలి? ఓపికగా చేయాలి. మహిమ ఘనత అక్షయత వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడంటే నిత్య జీవమును ఇచ్చే దేవుడు. ఆమేన్. ఏం వెతకాలి? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమ ఘనత అక్షయత అనే మూడింటిని వెతకాలి. ఏంటి మహిమ? దేవుని బిడ్డలారా, వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు సీక్ ఆఫ్టర్ గ్లోరీ, ఆనర్ అండ్ ఇమ్మోరాలిటీ. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే గ్లోరీ, ఆనర్ అండ్ ఇమ్మోర్టాలిటీ, అక్షయత అంటే మనమందరం క్షయులం కదా. ఈ అక్షయతను వెదికే వారికి దేవుడు ఏమిస్తాడంటే హీ విల్ గోయింగ్ టు గ్రాంట్ us ఇటర్నల్ లైఫ్. దేవుడు మనకు ఏమిస్తాడంటే నిత్య జీవమును దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఎలా ఉండాలంటే పట్టుదల. కొన్నిసార్లు కొంతమంది కోపం వస్తే ఎంత పట్టుబడతారంటేనండి నిజంగా వాళ్ళకి ఎంత బతిమాల వినరు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు టేక్ కేర్, జాగ్రత్త వహించండి, పట్టుదలతో ఉండండి. సెకండ్, రిసీవ్, పొందుకొనుము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 2 యోహాను 1:8 అటివాడే వంచకుడు క్రీస్తు విరోధినై ఉన్నాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుని బిడ్డలారా, మీరు పూర్ణ ఫలము పొందునట్లు అంటే ఇది పొందుకోవడానికి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు కదా. ఏం పొందుకోవాలి మనం? వాట్ వీ నీడ్ టు రిసీవ్. 2 యోహాను 1:4 తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకుని చుండట కనుగొని బహుగా
సంతోషించుచున్నాను. తండ్రి వలన మనం ఏమి పొందుకున్నాము? ఆజ్ఞ పొందుకున్నాము. ఆజ్ఞను పొందుకునేటువంటి మనము ఏం చేస్తున్నామంటే, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అసత్యములో ఉండొద్దు. దేవుని ఆజ్ఞను పొందుకున్న మనము ఎలా ఉండాలంటే, మనము సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. ఐ రిజాయిస్డ్ గ్రేట్లీ that I have found some of your children walking in truth as we received commandment from the Father. నేను చాలా సంతోషిస్తున్నాను. ఏంటంటే మన పిల్లలు కొంతమంది సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. నేను ఈ వాగ్దానాన్ని, ఈ ఆజ్ఞని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. క్రొత్త ఆజ్ఞ అంటే దేవుని దగ్గర నుంచి ప్రేరేపించబడేటటువంటి యొక్క ఆజ్ఞ నేను పొందుకున్నాను. అదేంటి అని అంటే, దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ అనేది మన జీవితంలో మనం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అంటే మీరు ఆజ్ఞలను మీరు చేర్చుకోండి, ఆజ్ఞలు మీరు తీసుకోండి. అంటే క్రీస్తు బోధన తేకుండా మీ ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ బోధ తీసుకొస్తారంటే, దే బ్రింగ్ సమ్ అదర్ డాక్ట్రిన్, వేరే బోధ తీసుకొస్తారు. ఆ బోధ తీసుకొచ్చినప్పుడు నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావంటే, వాళ్ళ బోధలో పట్టడంతో పాటు వాళ్ళు పడినటువంటి ఆ ఉచ్చుల్లో బంధకాల్లో నీవు పడిపోయి నువ్వేం చేస్తావంటే నష్టాన్ని చవి చూస్తావు. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, కొంతమంది క్రీస్తు బోధన తేనటువంటి వాళ్ళని మనం ఏం చేయకూడదని వాక్యం చెప్తుందో మీరు అందరూ ఇది అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని ఇంట చేర్చుకొనవద్దు. డోంట్ ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ హోమ్. నీ ఇంట్లోకి రమ్మని అనొద్దు. ఏం చెప్పదు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, షాలోమ్, ప్రైజ్ ద లార్డ్ అనొద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడుగును. ఏదైతే మేలుకరమైంది కాదో దాన్ని నువ్వేం చేయాలంటే పూర్తిగా దాన్ని విస్మరించాలి. దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము పట్టుదలతో మస్ట్ హ్యావ్ ఎ పర్సివియరెన్స్, పట్టుదల ఉండాలి. Second, we need to receive his commandment, and we should not receive the people, those who are not bringing the teaching of Christ. If they're bringing anything which is not of Christ, we should not entertain those people. We should not even say, praise the Lord, shalom, good morning, good afternoon, good evening. We should not wish. We need to shut our door for such people. So many people, they are deceiving now. చాలా మంది మోసం చేస్తున్నారు. We have to be very careful. జాగ్రత్త. ఈ దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి దుష్టుడు పన్నాగాలు పన్నుతున్నాడు. ఏర్పరచబడినవాడు. If you think that you are a chosen, and the devil is so cunning to deceive you by different doctrines. కాబట్టి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనల్గా ఈ మాట మనం విందాం. రివార్డ్, బహుమానము. చూసారా ఇక్కడ ఏమన్నాడంటే, 2 యోహాను 1:8 యేసు ప్రభువారు కన్యమరియ గర్భము ద్వారా ఈ భూలోకంలో జన్మించాడు అని ఎవరైనా నమ్మలేదనుకోండి, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభువారు ఈ భూలోకానికి శరీరధారిగా రాలేదు అని అన్నారంటే అసలు వాళ్ళే క్రీస్తు విరోధి. దే ఆర్ ద యాంటీ క్రైస్ట్. బట్ వీ షుడ్ నాట్ అలౌ దెమ్ టు కమ్. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. యోహాను అంటున్నాడు, ఎన్ని కార్యాలు చేసాం మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పాం, మీ మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీరు చెడగొట్టుకుని ఎవరో ఏదో చెప్పారని వాటిని నమ్మేసి మీరు మోసపోతే ఏమవుతారంటే, యూ విల్ బి డిస్ట్రాయిడ్. నీవు నాశనం అయిపోతావు. అలా నాశనం కాకూడదు. నాశనం కాకుండా మీరు ఫలం పొందుకోవాలని నేను కోరుకుంటే, మీరు నాశనం అవ్వడానికి మీరు సిద్ధంగా అయితే అది మంచిది కాదు.
మీరు ఫలాన్ని పొందుకోవాలి, మీరు బహుమానం పొందుకోవాలి, మీరు పూర్ణ ఫలం పొందుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమో నశించిపోవటానికి ఇష్టపడి క్రీస్తు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయాన్నే నమ్మకుండా అయిపోతున్నారు. మీరు క్రీస్తు విరోధిగా మారిపోతున్నారు. ఇది ససేమిరా ఇష్టం లేదు నాకు అని హెచ్చరిక చేస్తున్నాడు ఈ ఉత్తరాన్ని రాసి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు మీరు పూర్ణ ఫలము పొందినట్లు. ఆమేన్. వాచ్ అవుట్ దట్ యు డు నాట్ లూజ్ వాట్ వీ హావ్ వర్క్డ్ సో హార్డ్ టు achieve. Be diligent so that you receive your full reward. Be diligent. Be watchful. Take care of your spiritual life. Don't be deceived by false teaching. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరిగ్గా ఉంచుకో. అప్పుడు ఏం జరుగుతుందంటే you will going to receive the reward. We have worked and you have also labored. మేం పనిచేసాం, మీరు కూడా కష్టపడ్డారు. మీరు యేసు ప్రభువుని అంగీకరించి మీరు కూడా కష్టపడ్డారు, మేము కూడా కష్టపడ్డాం. మీకు సువార్త తీసుకురావడానికి ఎక్కడెక్కడి నుంచో మేము ప్రయాణం చేసి వచ్చాం. మీకు సువార్త అందించాం, వాక్యం బోధించాం, మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం ఇచ్చాం, మీరు ఆత్మీయంగా ఎదగాలని వాక్యాన్ని బోధిస్తున్నాం. ఇన్ని కార్యాలు చేస్తే అంత ఈజీగా, అంత సునాయాసంగా, చాలా సునాయాసంగా మీరు ఎందుకు తప్పిపోవటానికి ఇష్టపడుతున్నారు? డోంట్ బి డిసీవ్డ్ మై బ్రదర్ అండ్ సిస్టర్. You will going to receive the reward. Hallelujah. You will going to receive the reward. Amen. Hallelujah. దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలం ఇస్తాడు. 62వ కీర్తన 12వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. Also to you, O Lord, belongs mercy, for you render to each one according to his work. ఎవరెవరైతే ఏమేమి చేస్తున్నారో వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, నాటిన వాడే నీళ్లు పోసేవాడు, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్టమైనది, ఆ తర్వాత స్థిరమైనది అనేటటువంటి స్వాస్థ్యం ఉంది. అంటే శ్రేష్టమైనది స్వాస్థ్యం, స్థిరమైన స్వాస్థ్యం. చూసారా, శ్రేష్టమైనది ఉంది, స్థిరమైనది ఉంది. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు మీ ఆస్తిని కోల్పోవడం దేవుని పని కోసం, దేవుని కార్యాల కోసం, దేవుని పరిచర్య కోసం ఆస్తిని కోల్పోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా. అయితే మీకేముందంటే దీనికంటే స్థిరమైనది, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని మీరు తెలుసుకోండి. తెలుసుకుని మీరేం చేస్తారంటే, మీరు ధైర్యాన్ని వదిలిపెట్టొద్దు. ఈ ఆస్తి పోయింది కదా అని మీరేమీ కంగారు పడొద్దు. ఎందుకు తెలుసా, మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానం పొందుకుంటారు. మీ ఆస్తి కోల్పోవడానికి మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకనే మీరేం చేస్తారో తెలుసా, అయ్యో మీరు అంత పోయిందని వరి కావద్దు. ఏంటంటే శ్రేష్టమైనది, స్థిరమైనది. మరి దేవుడు తన కోసం, తన రాజ్యం కోసం, తన పని కోసం ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడితే శ్రేష్టమైనది, స్థిరమైనది ఈయన స్వాస్థ్యాన్ని ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడు సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కష్టపడి, మీరు టైం స్పెండ్ చేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ద్వారా, దేవుని మందిరంలో గడపడం ద్వారా, దేవుని పరిచర్య చేయడం ద్వారా, దేవుని కార్యాల్లో పాల్గొనడం ద్వారా, దేవుని కార్యాల్లో మీరు మీ వంతుగా సహకారం అందిస్తూ నిలబడటం ద్వారా దేవుని బిడ్డలారా మీకు శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన స్వాస్థ్యం మీకు దేవుని రాజ్యములో ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. ఇర్మియా గ్రంథం 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. దేవుడు క్యాష్ వైపు చూసి, అబ్బా, ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్. కొన్నిసార్లు ఇఫ్ అవర్ ఇంటెన్షన్ ఈస్ రాంగ్,
will not going to receive a reward. Intention. ఏ ఇంటెన్షన్తో మీరు పరిచర్య చేస్తున్నారు? యూ వాంట్ టు షో యువర్ సెల్ఫ్ టు ద పాస్టర్ ఆర్ గాడ్. పాస్టర్కి మీరు కనబడాలని చేస్తున్నారా, దేవుడు కనబడాలని చేస్తున్నారా? నాకు కనబడాలని చేశారనుకో, యువర్ ఇంటెన్షన్ ఈజ్ రాంగ్. నువ్వు దేవునికి కనబడాలని చేసావంటే నీ ఇంటెన్షన్ అనేది రైట్. శరీరము నుండి విత్తితే శరీరము నుండి క్షయమైన పంటను కోస్తాము, ఆత్మ నుండి విత్తితే ఆత్మ నుండి విత్తేవాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. శరీరము నుండి విత్తితే క్షయం, ఆత్మ నుండి విత్తితే క్షయము అంటే నాశనం, అయితే ఆత్మ నుండి విత్తితే నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం అనే పంటను కోయాలి అని అంటే మనం మేలు చేయటి యందు వెసుకకయుందము. మనము మేలు చేయటి యందు విసుకకయుందము. హల్లెలూయా. మేలు చేయడానికి ఏం చేయకూడదు అంటే విసుక్కోకూడదు. కీడు చేయటానికి ఎవరు విసుక్కోరు, కానీ మేలు చేయటానికే విసుక్కుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మేలు చేయడానికి ఎవరు కూడా విసుక్కోకూడదు. ప్రార్థన చేయడానికి ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. మందిరానికి రావడానికి ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. దేవుని పరిచర్య చేయడానికి ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. దేవుని సన్నిధిలో మరి కనబడడానికి మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. ప్రేయర్ టవర్లో ఉండడానికి మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము విజ్ఞాపన చేయడానికి ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. మనము మేలు చేయటం యందు విసుకకయుందము. హల్లెలూయా. మేలు చేయటంలో ఎవరు కూడా విసుక్కోకూడదు. అందరికీ మేలు చేద్దాం, అందరికీ మేలు చేద్దాం. అందరికీ ఎలా నేను మేలు చేయగలం? ఈ ప్రపంచం అంతటికి కూడా ఈ ఒక్క జీవితం మేలుకరంగా ఎలా మారగలదో ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వన్ లైఫ్ ఐ కెన్ బ్లెస్ ఎంటైర్ వరల్డ్. హౌ? బై ప్రేయింగ్ అబౌట్ ఆల్ ద పీపుల్. అందరి కోసం ప్రార్థన చేయడం వల్ల నేను అందరికీ దీవెనకరంగా ఉండగలను. నా జీవితంలో ప్రతి నిత్యం కూడా అందరి కోసం ప్రార్థన చేయడం బట్టి సంఘానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, అందరికీ, ప్రపంచమంతటికి, ప్రతి వ్యక్తి నాకు తెలిసినా తెలియకపోయినా నేనేం చేశాను? అందరి కోసం ప్రార్థన చేసిన వాళ్ళే ఉన్నారు భూమి మీద. నేను ప్రార్థన చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. అందరి కోసం నేను ప్రపంచమును దీవించండి ప్రభువా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దీవించండి అంటే నేను అందరి కోసం ప్రార్థన చేశా కదా. చేశానా? చేయలేదా? మేలు చేయడంలో మనం ఏం చేయకూడదండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా విసుక్కోకూడదు. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ కలిగినటువంటి కిరీటాన్ని ఎవరు కూడా అపహరించకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను దేంతో వస్తున్నానంటే నేను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఐఎమ్ కమింగ్ విత్ మై రివార్డ్. హల్లెలూయా. నేను రివార్డ్ తీసుకుని వస్తున్నాను. యేసయ్య అంటున్నాడు, నేను మీకోసం ఏం తీసుకొస్తున్నాను? రివార్డ్ తీసుకొస్తున్నాను. మీకు రివార్డ్ ఇవ్వాలంటే మీరు స్థిరులను, కదలిని వారిను, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉంటే బహుమానం మీదే. అలా కాకుండా మీకు నచ్చిన వాళ్ళకే మేలు చేసి, మీకు నచ్చిన వాళ్ళనే పలకరించి, మీకు ఒకవేళ నచ్చనటువంటి వాళ్ళకి పలకరించకుండా వాళ్ళకి ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నారు అనుకో, దేవుని దగ్గర నుంచి మనకు జీతం రాదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం జీతం పొందుకోవాలంటే మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త వహించాలి? మనకు వచ్చే బహుమానం మనం పొందుకోకూడదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం పని చేస్తే బహుమానం ఉంది కాబట్టి మనం ఏం చేయకూడదంటే అది ఎంత ఒత్తిడితో కూడిందైనా కానీ మనము దేవుని పరిచర్యను మానకూడదు, దేవుని కార్యాలను అశ్రద్ధ చేయకూడదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని కూర్చి మీరు జాగ్రత్త వహించండి. ఏ విధంగా జాగ్రత్త వహించాలి? నాలో పట్టుదల ఉండాలి. నేను పొందుకోవాలనే కాంక్ష కలిగి నేను పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించే బహుమానమును నేను పొందుకోవడానికి నేను జాగ్రత్త పడాలి. నేను ఒకవేళ అటు తేడా ఉంటే నాకు వచ్చే బహుమానం నేను కోల్పోవచ్చు. ఆ బహుమానం కోల్పోకుండా, దేవుడిచ్చే రివార్డ్ని నేను కోల్పోకుండా నేను ఉండడానికి ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఆమేన్. ఐ విల్ బి ద లూజర్. నేనే మిస్ అయితే ఐ విల్ బి ద లూజర్. పోగొట్టుకునేవాడిని నేను, పొందుకునేవాడిని కాదు. కాబట్టి అందుకనే
యేసు ప్రభువారు మన దారిలో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు గట్టిగా పట్టుకుందాం. ఏమని పట్టుకుందాం? జాగ్రత్తగా పట్టుదలతో పట్టుకుందాం. పొందుకుందాం ఆయన ఆజ్ఞలను. ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఆయన పాదాల దగ్గర కూర్చుందాం. మహిమను, ఘనతను, అక్షయతను వెదకడం కొరకు దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతి విధమైన దీవెన మనం పొందుకోవడానికి నీతిమంతులు ఆయన మార్గాలు గట్టిగా పట్టుకుంటాం. అయితే నేనేమన్నానంటే ఈరోజు యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకుని ఏమంటానంటే, దేవా నీకోసం బ్రతకడానికి సహాయం చేయి, నీ కొరకు పవిత్రంగా బ్రతకడానికి సహాయం చేయి, నువ్వు ఇచ్చేటటువంటి బహుమానం నేను సొంతం చేసుకోవడానికి సహాయం చేయను ప్రభు అని మనం అడుగుదాం. కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. అందరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. జాగ్రత్త వహించడానికి మీరు మాకు సహాయం చేయండి. మేము పట్టుదలతో గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చే ఆజ్ఞను పొందుకుని మీ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయండి. మీరు ఇచ్చే బహుమానం కొరకే ఎదురు చూస్తూ మాకేదైతే మీరు ఇచ్చారో, ఏదైతే నీ సేవకులు ప్రయాసపడ్డారో, అది మేము పొందుకోవాలని ఎంత అయితే ఆశపడ్డారో దాన్ని మేము పోగొట్టుకోకుండా మేము బలంగా స్థిరంగా నిలబడడానికి కావలసినటువంటి కృప మీరు మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, నీ అభిషేకం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరు దీవించి ఆశీర్వదించమని దయగల దేవా, నీకే కృతజ్ఞతలు, నీకే మహిమ, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా అజాగ్రత్తను మా నుంచి తీసివేయండి. మేము జాగ్రత్తగా నాయనా మేము చేయాల్సిన పరిచర్య కానీ, ప్రార్థన కానీ, మేము చేయాల్సినటువంటి నీ వాక్య ధ్యానం కానీ, నీ మందిరాన్ని పట్టించుకునే విషయంలో కానీ అన్నిట్లో మేము పట్టుదల కలిగి నేను మీ దగ్గర నుంచి ఆజ్ఞలు పొందుకొని మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మేము నేను అత్యంత జాగ్రత్తగా మేము ఈ లోకంలో జీవించడానికి కృప మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా, నేను ఇప్పుడు వరకు మేము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరు ఏ విధంగా నాయన తండ్రి మా ప్రభువా తొట్టు పడిపోకుండా నీవిచ్చే బహుమానం పొందడానికి అందరూ కూడా ఆయుధపడడానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేస్తున్నారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని చెక్కుతున్నారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని లేవనెత్తుతున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన మమ్మల్ని గురించి మేము జాగ్రత్త వహించుకోవడానికి సహాయం చేయండి. ఆ జాగ్రత్త మా నుంచి తీసివేయండి ప్రభువా. నాయన పరిశుద్ధమైనటువంటి జాగ్రత్త కలిగినటువంటి వారమై నాయన మా మట్టుకు మేము అత్యంత జాగ్రత్తగా నాయన నీ సన్నిధిలో నాయన గడపడానికి, అడుగులు వేయటానికి, ఆత్మ సంబంధంగా నడవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అందరికీ దయచేయండి. ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బిడ్డకు ఆరోగ్యము దయచేయండి, నూతన శక్తి దయచేయండి, నూతన కార్యాలు మీ నామములో జరిగించి దీవించి కాపాడి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.